ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి లైవ్ ద్వారా అందజేస్తారు. కోటిరెడ్డి, తెలంగాణకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విచారణ చేపట్టాలని విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి జరిగినటువంటి అవకతవకలపై నియమించినటువంటి విచారణ కమిషన్కు సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో కేసీఆర్కు ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. తొలి నుంచి ఈ అంశంలో కేసీఆర్ వాదిస్తూనే ఉన్నారు, తనను విచారించేటువంటి అర్హత లేదు అని. అయితే సుప్రీంకోర్టు దీనికి సంబంధించినటువంటి విషయాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ ప్రస్తుతం విచారణ కమిషన్కు నియమించినటువంటి కమిషన్ అధికారిగా చైర్మన్గా నియమించినటువంటి జస్టిస్ నరసింహారెడ్డిని మార్చడానికి మాత్రం సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి గతంలో జరిగినటువంటి కొనుగోలు ఒప్పందాలు ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో, విభజన జరిగినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి విద్యుత్ కొరత, ఆ సమస్యలను అధిగమించడానికి సమీపంలో ఉన్నటువంటి రాష్ట్రాలు అందుబాటులో ఉన్నటువంటి వనరుల నుంచి పూర్తిగా ఆ రోజు ఉన్నటువంటి మార్కెట్ రేటు కంటే కేవలం ₹3.90 ఒక యూనిట్ చొప్పున కొనుగోలు చేశామని కేసీఆర్ చెప్తూ వచ్చారు. అయితే దీనిలో అక్రమాలు చోటు చేసుకున్నాయి కాబట్టి దీనికి సంబంధించినటువంటి విచారణ చేపడతాము అని చెప్పేసి ఇంతకు ముందే దీనికి సంబంధించి విచారణ కమిషన్ ముందు హాజరు కావాలని కేసీఆర్కి నోటీస్ ఇవ్వడం, రాజకీయ రగడ జరుగుతుందనేది వాస్తవం. అయితే కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విచారణకు సంబంధించినటువంటి అర్హత కమిషన్కు లేదు అనేది ఆయన వాదన. అయితే సుప్రీంకోర్టు దీనికి సంబంధించినటువంటి విషయాల్లో పరిగణలోకి తీసుకున్నటువంటి మొదటి అంశం ఈ కేసుకు సంబంధించి చైర్మన్గా నియమించినటువంటి జస్టిస్ నరసింహారెడ్డి మీడియా సమావేశం నిర్వహించడం అనే దాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ నిర్వహించాలి తప్పితే కేసుకున్నటువంటి మెరిట్స్, డిమెరిట్స్ గురించి ముందుగానే ఒక నిర్ణయాన్ని ప్రజలకు తెలియజెప్పినటువంటి తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ కారణంగానే అక్కడ ఎవరైతే చైర్మన్గా ఉన్నారో ఆ చైర్మన్ను మార్చాల్సినటువంటి అవసరం ఉంది అనేది సుప్రీంకోర్టు అభిప్రాయం. జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి విచారణలో ప్రధానంగా ఈ అంశమే ప్రస్తావనకు వచ్చింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం 2 గంటల తర్వాత కొత్తగా చైర్మన్ని ఎవరు నియమిస్తామనేటువంటి అంశాన్ని ప్రకటిస్తామని చెప్పింది. ప్రస్తుతం మళ్ళీ విచారణ మరోసారి ప్రారంభమైంది. మరొక గంటన్నరలో దీనికి సంబంధించినటువంటి పూర్తిగా అంటే కొత్త జస్టిస్గా ఎవరిని నియమిస్తారు అనేటువంటిది, కొత్త విచారణ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమిస్తారనేటువంటిది ప్రకటించే అవకాశం ఉంది. మొత్తంగా గతం నుంచి కూడా ఈ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వివాదం సాగుతూనే ఉంది. ఇప్పటికీ ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోయినప్పటికీ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశాల్లో తాము నిష్పక్షపాతంగా వ్యవహరించామని, ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర అవసరాలకు అనుగుణంగానే ప్రతి నిర్ణయము తీసుకున్నామనేది వాళ్ళు చెప్తున్నటువంటి వాదన. ఒక యూనిట్కి ₹3.90 అంటే ₹4 లోపే మేము కొనుగోలు చేశామనేది చెప్తున్నటువంటి వాదన. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనికి సంబంధించి చాలా అక్రమాలు చోటు చేసుకున్నాయి. అటు ఒరిస్సా నుంచి చేసినటువంటి కొనుగోలుకు సంబంధించి కూడా చాలా అక్రమాలు చోటు చేసుకున్నాయి అనేది ప్రధాన ఆరోపణగా ఉంది. అందుకే అయితే దీనికి సంబంధించి అంటే ఏదైతే ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ ఉందో, కమిషన్కు సంబంధించినటువంటి ట్రిబ్యునల్స్ ఉండగా ప్రత్యేకంగా విచారణ కమిషన్ను అసలు నియమించడమే తప్పు అనేది కేసీఆర్ వాదన. వీళ్ళ వాదన ప్రతివాదులు ఎలా ఉన్నప్పటికీ, వీళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఎలా ఉన్నప్పటికీ, దీనికి నియమించినటువంటి కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి మాత్రం దీనికి సంబంధించి కేసు మెరిట్స్ను ముందే ప్రస్తావించడం, ఎలాంటి నిర్ణయం ఉండబోతుందో చూచాయిగా చెప్పినటువంటి వాతావరణం ఉండడం అనేది ప్రధానంగా జస్టిస్ చంద్రచూడ్ దీనికి సంబంధించినటువంటి తప్పుగా ఆయన అభిప్రాయపడ్డారు. ఎలా ముందే నిర్ణయానికి వస్తారు, దీనిపైన వాదనలు రెండు పక్షాల వాదనలు విన్న తర్వాత రావాల్సినటువంటి నిర్ణయాన్ని ముందే ఎలా చెప్తారు అనేది ఆయన వ్యక్తం చేసినటువంటి అనుమానం. ఈ కారణంగానే ఇమీడియట్గా చైర్మన్ను మార్చాలి అనేటువంటిది ఆయన ఆదేశించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. సో కొత్త కమిషన్కు కొత్త చైర్మన్ నియమిస్తారు. అయితే కొంతవరకు మాత్రమే ఊరట లభించింది అనేది దీనివలన కేసీఆర్కు సంబంధించినంత వరకు కొంతవరకే ఊరట లభించింది అనేది మనకి అర్థమవుతున్నటువంటి విషయం. మొత్తంగా అంటే విచారణ కమిషన్ నియామకాన్ని మాత్రం ఇప్పటికీ సుప్రీంకోర్టు కొట్టివేయలేదు. కాబట్టి ఏదైనా కమిషన్ చైర్మన్ మారినంత మాత్రాన విచారణ పరిధి మారుతుంది అనుకోవడానికి ఇప్పటికైతే స్పష్టమైనటువంటి ఆధారాలు లేవు. ఒకవేళ కమిషన్ని కూడా రద్దు చేసేట్లయితే పూర్తి స్థాయిలో కేసీఆర్ ఆశించింది లభించినట్లవుతుంది.
చైర్మన్ను మాత్రమే మార్చి కమిషన్ కనుక కొనసాగేట్లు అయితే ప్రభుత్వం ఏమి ఆశించిందో అదే జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం నియమించినటువంటి చైర్మన్ ని మాత్రం మార్చే విషయం మాత్రమే ఇప్పటికీ నిర్ణయం జరిగింది శిరీష. అలాగే కోటిరెడ్డి నరసింహారెడ్డిని కాకుండా కొత్త కమిషన్ చైర్మన్గా అయితే నియమించే అవకాశం కనబడుతోంది. కానీ ఎవరిని నియమించే అవకాశం ఉంది? ఇది ఒకవేళ మార్చినట్లయితే, అంటే కొత్తగా నియమించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఇది మచ్చగా మారనుందంటారా? కమిషన్కి సంబంధించినటువంటి చైర్మన్ని మార్చడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. సో వాళ్ళ దృష్టిలో కొన్ని పేర్లు ఉండి ఉండవచ్చు. ఎవరిని నియమిస్తారు అనేది ప్రభుత్వం సుప్రీంకోర్టులో అంటే వెల్లడి చేసే వరకు కూడా మనం నిర్ణయించడం చాలా కష్టం అవుతుంది. అయితే దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగింది అని చెప్పుకోవడానికి మనకి ఎలాంటి ఆధారాలు లేవు. ఖచ్చితంగా వ్యతిరేకంగా జరిగిందనో రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక మాయన మచ్చానో అనుకునేంత అవసరం కూడా లేదు. ఎవరినైతే అంటే ఒక విచారణ కమిషన్ నియమించారో ఆ కమిషన్కి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి అత్యుత్సాహం ప్రదర్శించారు. అత్యుత్సాహం ప్రదర్శించడం అనేది ఎప్పుడు కూడా ఒక జస్టిస్ చెప్పే వ్యక్తి పూర్తిగా నిష్పక్షపాతంగా రెండు వైపుల వాదనలు విన్న తర్వాత అందులో ఉన్నటువంటి మెరిట్స్ డిమెరిట్స్ ఆధారంగా తీర్పును వెలువరించాలి. అయితే ఈ కమిషన్కి సంబంధించినటువంటి విషయాలు ముందుగానే ఎలా ఉండబోతుంది, ఇందులో ఉన్నటువంటి మెరిట్స్ని డిమెరిట్స్ని ఎవరి వాదనలు వినకుండానే మీడియా ముఖంగా ఆయన వ్యక్తం చేయడం అనేది నరసింహారెడ్డిని ఈ రోజున కమిషన్ చైర్మన్గా మార్చడానికి ఆస్కారం ఇచ్చింది తప్పితే ఇందులో మనం అంటే ప్రభుత్వం వైపు నుంచి వైఫల్యం కానీ కేసీఆర్ వైపు నుంచి సాధించినటువంటి ఘన విజయంగా కానీ చెప్పుకోవడానికి ఏమీ లేదు. అయితే కేసీఆర్ ఇది ట్రిబ్యునల్ ఉండగా అసలు ఈ విచారణ కమిషనే తప్పు అంటున్నారు. ఆయన కోరుకుంటున్నటువంటిది అసలు విచారణ అర్హతే ఈ కమిషన్కు లేదు అనేది. దానిని ఎక్కడా కూడా సుప్రీంకోర్టు తప్పు పట్టలేదు. అయితే ప్రస్తుతానికి నరసింహారెడ్డి ఎలాంటి నిర్ణయం చెప్తారు అనేది ముందే తెలిసిపోవడం వలన ఆ కమిషన్కు చైర్మన్గా ఉండే అర్హత ఆయనకు లేదు అని కేసీఆర్ వాదించినటువంటి వాదనల వరకు సుప్రీంకోర్టు ఏకీభవించింది. కాబట్టి ప్రస్తుతానికి చూసినట్లయితే కేసీఆర్ తాను అనుకున్నటువంటిది కొంతవరకు సాధించారు. అయితే కమిషన్ని ఇంకా రద్దుకు సంబంధించినటువంటి అంశాలు మాత్రం ఇంతవరకు చర్చకు రాలేదు. సుప్రీంకోర్టు దీనిపైన ఇప్పుడు ప్రస్తుతం విచారణ చేపట్టినప్పటికీ కమిషన్ చైర్మన్గా కొత్త పేరును ప్రతిపాదించిన దీనికి సంబంధించినటువంటిది మరోసారి విచారణకు బహుశా ఈరోజు వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కొత్త పేరు మాత్రమే ఈరోజు మొత్తం మీద తెర మీదకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ విచారణ కమిషన్ అయితే ఖచ్చితంగా ఈ విచారణ కొనసాగించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి శిరీష. రైట్, థ్యాంక్ యూ కోటిరెడ్డి.